వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. స్వేచ్ఛగా రాజకీయాలు చేయాలి, స్వేచ్ఛగా ప్రజల మధ్య బతకాలని నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పురుడు పోసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పతనం చేయాలి అనేకి ఏ స్థాయికి దిగజారుతారంటే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతారు. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి చంద్రబాబుకి కొమ్ము కాసేటువంటి చంద్రబాబు కోసం హరహరం అహర్నిశలు పనిచేసేటువంటి, ప్రాణం పెట్టి తప్పుడు వార్తల్ని సైతం నిస్సిగ్గుగా అచ్చువేసేటువంటి ఈ ప్రచార మాధ్యమాలు గడచిన 15 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలలో ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమని చెరిపివేయటానికి విషం చిమ్మే ప్రయత్నం చేయని రోజు లేదు, చేయని గంట లేదు. ఎంత చేస్తున్నా, వారు ఎంత విషం చిమ్ముతున్నా, ఎన్ని కుట్రలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎంతెంతయి ఒటుడింతయి అన్న సామెతగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుట్రల్ని పటాపంచలు చేస్తూ, వాళ్ళ విషపు రాతల్ని లేదా రాజకీయ కుట్రల్ని పటాపంచలు చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 ఏళ్ళ ఇండస్ట్రీ, 2 పేపర్లు, 10 టీవీ ఛానళ్ళు పెట్టుకుని విషం చిమ్ముతున్నా కూడా ఏ స్థితిలో కూడా తగ్గకుండా మొక్కవని ధైర్యంతో ప్రజల పక్షాన ఈ కూటమికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తుంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి ఈ రోజున్న చాలామంది తెలుగుదేశం శాసనసభ్యులు కూడా ముచ్చటపడే పరిస్థితి. ఇవాళ ఎన్ని భారతదేశంలో విషం చిమ్మటమే కాకుండా అమెరికాలో పనామా లీక్స్ అని, లేదా ప్యారడైజ్ పేపర్లని, ఇంకేదో పేపర్లని, అదని ఇదని జగన్ అమెరికా పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు ఒకరోజు రాత్రిపూట అని ఎంత చిమ్మినా జగన్ను ముఖ్యమంత్రిని చేసేశారు జగన్మోహన్ రెడ్డిని. ఇవాళ మళ్ళీ భయం. మనం ఎంత విషం చిమ్మినా, 3 పార్టీలు కలిసినా, ఎంత చెడు చేసినా ఇంకా జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ ఉంది, దీన్ని చంపేయాలనేటువంటి తప్పుడు ఆలోచనలతోనే ఇవాళ మళ్ళీ విషం చిమ్మే ప్రయత్నం. వీళ్ళు ఎన్నిసార్లు విషం చిమ్ముతున్నా వీళ్ళకి అంటే వీళ్ళు కూడా రాక్షసులే. ఈ చంద్రబాబు బ్యాచ్ అంతా కూడా అలుపు ఉండదు. అలుపు లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఎట్టాగైనా విషం చిమ్మి చంపేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు.